నమస్తే. ఇక రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికలకు ఆల్ పార్టీస్ సర్వం సిద్ధమవుతుంది. ఇప్పటికే బీజేపీ అటు బీఆర్ఎస్ కూడా అభ్యర్థుల ప్రకటన పూర్తి స్థాయిలో కంప్లీట్ అయిపోయింది. ఇక అభ్యర్థుల్ని బరిలోకి దించి ప్రచారాలు కూడా మొదలుపెట్టారు. కానీ కాంగ్రెస్ పార్టీ 3 దఫాలుగా కేవలం 13 మంది అభ్యర్థుల్ని ప్రకటించింది. ఇంకా 4 అభ్యర్థులు పెండింగ్లో ఉన్నారు. ఇప్పటికే మాదిగ సామాజిక వర్గానికి సమతుల్యమైన న్యాయం చేయలేదంటూ ఢిల్లీలో ఒకవైపు నిరసన వ్యక్తం చేస్తుంటే, ఇక బీసీలకు ఇప్పటికీ కేవలం బీఆర్ఎస్ 6 సీట్లు ఇస్తే, బీజేపీ 5 సీట్లు ఇస్తే, కాంగ్రెస్ మాత్రం 3 సీట్లు మాత్రమే బీసీలకు కేటాయించినటువంటి పరిస్థితి. గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా సమతుల్యమైనటువంటి న్యాయం చేయలేదు. 34 సీట్లు అడిగితే 23-24 సీట్లకు మాత్రమే పరిమితం చేసింది బీసీలకు కాంగ్రెస్ పార్టీ. కొన్ని పార్లమెంట్ ఎన్నికల్లోనైనా బీసీ బిడ్డలకు న్యాయం జరుగుతుందా? నిజంగా బీసీలకు మరి వేరే ప్రతిపక్ష పార్టీలు ఇచ్చినట్టుగా 5-6 సీట్లు ఏమైనా ఇస్తుందా, లేక 3 సీట్లకే పరిమితం చేస్తుందా? మాట్లాడదాం. ఇప్పటికే ఖమ్మం సంబంధించి కూడా ఖమ్మంలో ప్రధానంగా బీసీ బిడ్డకు సీట్ ఇవ్వాలన్నటువంటి ఆలోచన ఉన్నట్టు తెలుస్తుంది. లోకేష్ యాదవ్ పేరు కూడా ప్రధానంగా నిన్న వరకు మనకు వినిపించినటువంటి ఆ పేరు. సో మాట్లాడదాం. కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, స్ట్రాటజీ కమిటీకి సంబంధించిన సభ్యులు లోకేష్ యాదవ్ గారు ఖమ్మం సంబంధించి కూడా మొన్నటి వరకు ఖమ్మంలో అటు పొంగులేట అన్నారు, ఇక బట్టి విక్రమార్క అన్నారు. అనూహ్యంగా తెర మీదకి మళ్ళీ లోకేష్ యాదవ్ పేరు వినిపిస్తున్నది, ఒక బీసీ బిడ్డకి ఇవ్వాలన్నటువంటి పేరు. సో ఎట్లా చూస్తారు? నిజంగా బీసీలకు కాంగ్రెస్ పార్టీ న్యాయం చేస్తుందా? ఖచ్చితంగా ఈ దేశంలో ఇంకా సామాన్య న్యాయం బతుకుందంటే కారణం కాంగ్రెస్ పార్టీ. ఈ దేశంలో ప్రజల స్వేచ్ఛాయుతమైన వాతావరణం బతుకుతున్న కారణం కాంగ్రెస్ పార్టీ. ఈ కాంగ్రెస్ పార్టీ యొక్క విధి విధానం కానీ, కాంగ్రెస్ పార్టీ యొక్క ఆలోచన విధానం కానీ దళిత, బహుజన, గిరిజన, ఆదివాసీ వర్గాల యొక్క అభివృద్ధి కోసమే తప్ప ఈ దేశంలో యొక్క సర్వతోముఖ అభివృద్ధి కోసం వాళ్ళ కుటుంబాలకు గాంధీ కుటుంబాలు త్యాగం చేసినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీ. ఇదే గడ్డ ఎంతోమంది యోధులను తయారు చేసి దళితుల్ని, గిరిజనుల్ని, ఆదివాసీల్ని, బీసీల్ని అందరూ సర్వతోముఖమైన స్థానంలో దేశంలో ప్రప్రథమ పౌరులుగా నిలబెట్టినటువంటి గడ్డ ఈ గడ్డ. ఈ గడ్డలో ఖచ్చితంగా ఈ గ్లోబలైజేషన్ ప్రపంచ కుగ్రామం అయిపోయిన తర్వాత, సోషల్ మీడియా పెరిగిపోయిన తర్వాత, అదేవిధంగా ఈ బీసీ వర్గాలు, దళిత వర్గాల్లో కూడా ఒక విప్లవాత్మకమైన మార్పు వచ్చింది. మేమంతా కూడా మొదటి తరం వ్యక్తులుగా మేమంతా చదువుకొని ఈరోజు ఒక క్రమశిక్షణ కలిగినటువంటి ఒక పౌరులుగా ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో చదువుకొని రాజకీయాలు చేస్తూ, విద్యార్థి దశ నుంచి రాజకీయాలు చేస్తున్నాం. అంతా రాజకీయాలు చేస్తూ, అది కూడా పార్టీ విధానానికి లోబడి పార్టీ యొక్క విధానాలని అమలుపరుస్తూ ఎన్ని అవకాశాలు ఇచ్చినప్పుడు కూడా టీఆర్ఎస్ లాంటి పార్టీలు ప్రలోభ పెడితే కూడా మేము పార్టీలు మారకుండా కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసము, కాంగ్రెస్ పార్టీ విధానాలను అమలుపరుస్తూ మేము ఈరోజు పార్టీలు పనిచేసాం. నేను స్వయాన ఈ పార్టీలో ఎన్ఎస్వై స్టేట్ జనరల్ సెక్రటరీ దగ్గర మొదలుపెట్టి యూత్ కాంగ్రెస్ పార్టీ జాయింట్ సెక్రటరీగా, అధికార ప్రతినిధిగా, అదేవిధంగా కొన్ని జిల్లాల ఇన్ఛార్జీలుగా, అనే అసెంబ్లీ ఇన్ఛార్జీలుగా ఎన్నో ఎలక్షన్స్లో పనిచేసినటువంటి నేను సుదీర్ఘకాలం కాంగ్రెస్ పార్టీలో పనిచేశాను. అదేవిధంగా వాటితో పాటుగా తెలంగాణ ఉద్యమాన్ని నాయకత్వం వహించిన వ్యక్తి నేను. బీసీ విద్యార్థి సంఘ స్టేట్ ప్రెసిడెంట్గా ఎన్నో అంశాల మీద ఈ ప్రభుత్వం నిలదీసినటువంటి వ్యక్తి నేను. ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా తెలంగాణ రాష్ట్ర సైన్స్లో కాంగ్రెస్ పార్టీని ఒక కంట కాపాడుకుంటూ, కాంగ్రెస్ విధానాలు చెప్పుకుంటూ, కాంగ్రెస్ ఏ తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ ఇస్తుందో, ఏ తెలంగాణ రాష్ట్రం ఇస్తుందో సోనియా గాంధీ గారు చెప్పారో దాన్ని ప్రజలు చెప్పుకుంటూ, విద్యార్థులను సముదాయించుకుంటూ, ఆ రోజు జైలు గోడలు ముద్దాడి తోటా దెబ్బలకి తల వంచి కూడా తెలంగాణ రాష్ట్ర సాధించుకుంటూ కీలకమైన వ్యక్తి నేను. ఎన్నో కేసులు అనుభవించినాయి. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 10 సంవత్సరాలుగా కేసీఆర్ని బెరగేసి ఫైట్ చేసి కేసీఆర్ మీద ఫైట్ చేసిన వ్యక్తులు మేము. అందుకోసం సహజంగా ఖమ్మం ఎంపీ టికెట్ ఆశించడం తప్పు లేదు కాదు. మా ప్రజలు కోరుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్రంలో 18% మంది గొల్లకురుములు ఉన్నారు. ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో 2023లో జరిగిన ఎన్నికల కన్నా ముందు ఓటర్స్ ఒపీనియన్ ఏ విధంగా చెప్పిందో, ఎన్నికలు అయిన తర్వాత పోల్ సర్వేలో కూడా CSDS అనే ఒక జాతీయ స్థాయి ప్రమాణంతో ఉన్నటువంటి ఒక సర్వే సంస్థ 51% మంది గొల్లకురములు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఓటేశారని చెప్పారు స్వయాన. అందుకని ఈ రాష్ట్ర ప్రభుత్వ ఏర్పాట్లో ప్రధానమైన భాగస్వామ్యం మాది కాబట్టి మొదటి తరం వ్యక్తులుగా ఈ రాష్ట్రంలో చదువుకొని, ఒక ఉన్నతమైన చదువులు చదువుకొని ఈరోజు PhD డాక్టర్ చేసినటువంటి వ్యక్తులుగా, ఈ కాంగ్రెస్ పార్టీ విధానం అమలుపరిచిన వ్యక్తులుగా, ఈ పరిపాలన చేసే సౌలభ్యం ఉన్నటువంటి వ్యక్తులుగా మాకు అవకాశాలు కనిపించాలని చెప్పి ప్రార్థిస్తున్నాం. ఎందుకంటే ఈ అత్యున్నతమైనటువంటి వ్యవస్థ, ఈ దేశంలో ఉన్నటువంటి వ్యవస్థ రాజకీయ వ్యవస్థ. ఈ వ్యవస్థలో అందరినీ కూడా సామాజిక సమతుల్యత పాటించి అందరి వ్యక్తుల్ని భాగస్వామ్యం చేస్తేనే అందరికి న్యాయం జరిగింది తప్ప ఏ కులానికో, ఏ ప్రాంతానికో, ఏ వ్యక్తులకో సంబంధించి వ్యక్తి కాదు ఇది ఈ కాంగ్రెస్ పార్టీ. అందుకు కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా న్యాయం చేస్తని, అందుకోసము మిగతా పార్టీలు ఏదో టీఆర్ఎస్ పార్టీ అని మీరు అన్నారు. కానీ ఇప్పుడు ప్రధానంగా ఇప్పుడు మీరు అన్నట్టుగా న్యాయం చేస్తుంది అంటున్నారు. కానీ బీఆర్ఎస్ యాదవులకు సంబంధించి 2 సీట్లను కేటాయించింది.
సో ఇటు బీజేపీ కూడా బీసీలకు సమతుల్యాన్ని పాటించే ప్రయత్నం చేసి 5 సీట్లు కేటాయించింది. కాంగ్రెస్ పార్టీలో కేవలం ముగ్గురికి మాత్రమే బీసీలకు సీట్లు కేటాయించింది. అందులో కూడా 2 నూతనంగా జాయిన్ అయినటువంటి వాళ్ళే, ఒక్కరు మాత్రమే పాత కాంగ్రెస్ వ్యక్తిగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు 4-5 సీట్లకు ఏమైనా పెంచే అవకాశం ఉందా బీసీలకు, లేకపోతే 3కే పరిమితం చేసే అవకాశం ఉందా? ఖచ్చితంగా ఇప్పుడు ఇంకా 4 స్థానాలు ప్రకటించాలి కాబట్టి 4 స్థానాల్లో హైదరాబాద్ ఒకటి ముస్లింకి దాని ఆలోచన ఉంది. ఇంకోటి కరీంనగర్ వచ్చేసి అక్కడ మళ్ళా వచ్చేసి ప్రవీణ్ రెడ్డి గారి పేరు వినిపిస్తుంది అక్కడ, ఎందుకంటే వారు హుజునాబాద్ టికెట్ వదిలిపెట్టగా త్యాగం చేశారంటేది. ఇక వరంగల్ వచ్చి ఎస్సీ కాన్స్టిట్యూన్సీ, ఇక ఉంది ఒక ఖమ్మం కాబట్టి ఖమ్మం ఖచ్చితంగా బీసీలకు ఇస్తారంటే ఒక నమ్మకం మా మీద. గతంలో కూడా బీసీలకు ఇస్తున్నామన్నటువంటి ప్రచారాన్ని చేసి ప్రచారంగానే మిగిలిచ్చారు, దాన్ని కన్ఫర్మ్ చేసి అక్కడ అభ్యర్థిని కేటాయించిన పరిస్థితి పోలే. ఈసారి కూడా లోకేష్ యాదవ్ పేరును, ఒక బీసీ బిడ్డ పేరును తెర మీదకి తీసుకొచ్చి ఇది కేవలం ప్రచారంగానే మిగులుతుందా, లేక ఆ బీసీ బిడ్డకు టికెట్ ఇస్తారా? నమ్మకం ఉన్నదా మీకు? లేదు, ఖచ్చితంగా మా నాయకుల మీద మా నమ్మకం ఉంది. మా రేవంత్ రెడ్డి గారి మీద, అది మా మల్లు భట్టి విక్రమార్క గారి మీద మాకు అపారమైన నమ్మకం ఉంది. వారి ఈ రాష్ట్రాన్ని పరిపాలన చేయడం కోసం జోడెడ్డి లెక్క సామాజిక సమతుల్యత పాటించుకోవచ్చు, అన్ని వర్గాలని అన్ని ప్రాంత ప్రజల యొక్క అభివృద్ధి లక్ష్యంగా అందరూ న్యాయం చేయడం, ఒక సర్వతోముఖ అభివృద్ధి చేయడం ఒక లక్ష్యంతో ముందుకు పోతున్న క్రమంలో ఖచ్చితంగా న్యాయం చేస్తారని ఒక సంకల్పం మాకుంది. అదేవిధంగా ముఖ్యంగా ఉదయపూర్ డిక్లరేషన్లో ఏదైతే రాహుల్ గాంధీ గారు చెప్పారో దాన్ని ఖచ్చితంగా అమలుపరుస్తారని చెప్పి ఒక యువ నాయకత్వం ఈరోజు ఈ రాష్ట్రాన్ని లీడ్ చేస్తుంది. అదే రేవంత్ రెడ్డి గారు, భట్టి గారు, వారి నాయకత్వంలో పనిచేస్తున్న నాలాంటి యువకుడు ఖచ్చితంగా అవకాశం కల్పిస్తారని. ఎందుకంటే అన్ని విధాలుగా ఏ విధంగా చూస్తున్నారని ఈ ఖమ్మం పార్లమెంటు స్థానానికి నేను పూర్తి స్థాయిలో అర్హుడిని. ఒకవేళ అక్కడ ఉన్న సామాజిక సమతుల్యత పాటిస్తూ అక్కడ ఉన్నటువంటి ఈక్వేషన్స్ ప్రకారం నాకు ఇస్తారని నమ్మకం నాకుంది. ఒకవేళ ఏదన్నా ఈక్వేషన్స్లో ఏదన్నా జరిగి ఇచ్చినా కానీ నేను కోరుకుంటాను, తప్పలేదు కాబట్టి ఖచ్చితంగా నేను టికెట్ కోరుకుంటున్నా. ఒకవేళ మా నాయకులు, మా భట్టి గారు కానీ, మా రేవంత్ రెడ్డి గారు కానీ, మా అధిష్టానం ఏం చెప్తే పార్టీ విధానానికి లోబడి, పార్టీ క్రమశిక్షణ లోబడి మేము పనిచేస్తాం. పదవులని ఎప్పుడు కూడా నేను గత 23 సంవత్సరాలుగా ఏం ఆశించో, ఏ పదవి ఆశించో, లేకపోతే ఎమ్మెల్యే ఆశించో, ఎమ్మెల్సీ ఆశించో మేము ఇప్పుడు రాజకీయాలు చేయలేము. మేము పార్టీ అభివృద్ధి కోసం, ఈ జాతుల అభ్యున్నతి కోసం, ఈ యొక్క అందరికి సామాజిక న్యాయం చేయాలంటే ఒక లక్ష్య సాధన కోసం రాహుల్ గాంధీ గారు చేస్తున్నటువంటి జోడయాత్ర సాక్షిగా ఈ పార్టీలో పనిచేస్తున్నాం. అందుకోసం సమాజం చూస్తుంది, జనాభా చూస్తున్నారు, దేశం ప్రపంచం మొత్తం చూస్తుంది. కాబట్టి ఏ కులానికి ఎన్ని సీట్లు ఇచ్చారు, ఏ ప్రాంతానికి ఎన్ని సీట్లు ఇచ్చారు, ఏ వ్యక్తులు ఈ సీట్లు అడుగుతున్నారు, ఎవరు అర్హులు, ఎవరు అనర్హులు, ఎవరికి ఇస్తే న్యాయం జరిగిద్ది అని చెప్పి పిల్లి పాలు దాక్కుంటా నన్ను ఎవరు చూడలేదంటే అది తప్పు. కాబట్టి అన్నీ మా నాయకులు తెలుసు. అందుకోసం మా నాయకుల మీద మన నమ్మకం ఉంది. అందుకోసం చాలామంది మా కుల సంఘాలు, మా గొల్లకురం సంబంధించిన చాలామంది మా అక్కడికి వస్తున్నారు, మాకు ఫోన్లు చేస్తున్నారు. మనకి అన్యాయం జరుగుతుంది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 50 నామినేట్ పోస్టులు కార్పొరేట్ చైర్మన్ కాక మిగతా 50 నామినేట్ పోస్టులు ఒక్కరు కూడా మనకి ఇవ్వలేదు. మీరంతా ఎలిజిబిలిటీ ఉన్నారు కదా, మీరంతా ఉన్నారు కదా, మీకు ఎందుకు ఇవ్వలేదు? మీ పేర్లు వచ్చినాయి, మీకు ఎమ్మెల్యే టికెట్ అప్పుడు మీకు అన్యాయం జరిగింది, తర్వాత ఎంపీ టికెట్ అప్పుడు మీకు అన్యాయం జరుగుతుంది. మేము ఒకటే చెప్పినాం, మేము ఈ రాష్ట్రాన్ని పాలిస్తున్నటువంటి, ఈ రాష్ట్రాన్ని లీడ్ చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు, భట్టి విక్రమార్క గారు మనకి న్యాయం చేస్తారు. వారు సామాజిక న్యాయానికి నిలువుటద్దాలు వాళ్ళిద్దరు కాబట్టి, వాళ్ళిద్దరు జోడెడ్లు లెక్క 2 కళ లెక్క కాంగ్రెస్ పార్టీకి ఉన్నారు కాబట్టి వారు ఖచ్చితంగా న్యాయం చేస్తారని నమ్మకం మాకుంది. అదేవిధంగా ఖర్గే గారి మీద, రాహుల్ గాంధీ గారి మీద, ప్రియాంక గారి మీద, అదేవిధంగా సోనియా గాంధీ గారు, తెలంగాణ ఇచ్చినట్టు దేవత సోనియా గాంధీ గారి మీద నమ్మకం ఉంది. కాబట్టి మీరందరూ కూడా ఎవరు అధైర్యపడవలసిన అవసరం లేదు. బీసీ నాయకత్వం మొత్తం కూడా ఈరోజు నాకు టికెట్ కావాలని ముక్తకంఠంతో వాళ్ళంతా కూడా చెప్తున్నారు. వాళ్ళందరూ కూడా మీ హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. యాదవ్ సమాజం మొత్తం కూడా ఈరోజు కోరుకుంటుంది, నీలాంటి యువకుడు, చదువుకున్న యువకుడు, డాక్టరేట్ చేసినటువంటి సుదీర్ఘమైనటువంటి విద్యార్థి చేసినటువంటి నాయకుడు నీలాంటి వాడు ఈ పార్లమెంట్కి పోవాలా, మన సమస్యలు అక్కడ గళవిప్పాలా. మన సమస్యలు తెలియాలంటే ఇంత జనాభా 18% జనాభా ఉన్న వ్యక్తులు ఈరోజు ఈ పార్లమెంట్లో లేకపోతే మన వాయిస్ కానీ, మన సమస్యలు కానీ ఎవరు ప్రశ్నిస్తారని చెప్పని వారందరూ కోరుకుంటారు. కాబట్టి మీ యొక్క తొలి వెలుగు ద్వారా నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా పేరున హృదయపూర్వకంగా చేతులు నమస్కారం చేస్తున్నారు. కాబట్టి మీరు అధైర్యపడద్దు. ఏ జరిగినా కానీ మన మంచికే. వీరందరూ కూడా అదేవిధంగా ఈ రాష్ట్ర నాయకత్వం, కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నటువంటి నాయకులు, మిగతా మంత్రులు కూడా వారందరూ కూడా ఆలోచన చేస్తున్నారు. వారందరూ కూడా మన న్యాయం చేసే కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా మనం వెయిట్ చేద్దాం. 2 రోజుల్లో ఖచ్చితంగా ఖమ్మం పార్లమెంట్ సంబంధించినటువంటి అనౌన్స్ కూడా కాబోతుంది. ఖచ్చితంగా బీసీలకు ఇస్తారనే ఒక వాదం ఉంది. కాబట్టి ఖచ్చితంగా అనివార్యం కూడా ఇవ్వాల్సినటువంటి ధర్మం ఉంది. కాబట్టి ధర్మబద్ధమైనటువంటి ఈ ధర్మ పోరాటంలో నేను అడుగుతున్నా, నేను ఇక్కడ డిమాండ్ చేయట్లా, నేను రిక్వెస్ట్ చేస్తున్నా, నాకు అవకాశం కల్పించమని ప్రాధాన్యపడుతున్నాను. కాబట్టి అవకాశం ఉంటే ఖచ్చితంగా వారు చేస్తారు. కాబట్టి ఎవరు కూడా ఎక్కడ కూడా బీసీ నాయకత్వం కానీ, యాదవ్ నాయకత్వం కూడా ఎవరు కూడా అధైర్యపడొద్దు. అదేవిధంగా పార్టీ వెగనిస్ట్గా కార్యక్రమం చేయొద్దని చెప్పి మీ పూర్వకంగా చెప్తున్నాను. కాబట్టి నేను కూడా విత్ ఇన్ ది పార్టీలో ఉన్నటువంటి క్రమశిక్షణ ఉన్నటువంటి ఒక నాయకుడిగా పార్టీ లోబడి తప్ప ఎక్కడ కూడా క్రాస్ కాము. ఒకరు నాకు ఇస్తే హ్యాపీ, ఇవ్వకపోయినా కానీ ఈ పార్టీ యొక్క అభివృద్ధి కోసం, ఈ పార్టీ విధానం అమలుపరచు కోసం, మా జాతులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఆదివాసీ వర్గాల యొక్క అభివృద్ధి కోసం ఇప్పుడు ఇంకా
ఇంకా కూడా ఈ పార్టీలో పనిచేస్తా, ఈ పార్టీ అభివృద్ధి కోసం ఎవరు రావచ్చు పోవచ్చు, మేము మాత్రం కాంగ్రెస్ పార్టీలో పుట్టినాం, కాంగ్రెస్ పార్టీలోనే పెరిగిన ఈ పార్టీ మాది, ఈ కాంగ్రెస్ పార్టీ పెంచి పోషించుకున్న వ్యక్తులు మేము. అందుకోసం ఈ పార్టీలో మేము ఉంటాం తప్ప మా పదవుల కోసం మేము పార్టీ రావట్లేదు. ఈ పదవుల కోసమో లేకపోతే ఎంపీ పదవుల కోసం, ఎమ్మెల్యే టికెట్ల కోసమో లేకపోతే ఎమ్మెల్సీల కోసం కాదు. ఈ మా పార్టీ విధానాలు నచ్చి ఈ పార్టీని అభివృద్ధి చేసి ఈ జాతులు ఇంకా బతుకుంటారు కారణం ఈ పార్టీ. కాబట్టి ఈ పార్టీ దేశం బతకాలంటే కాంగ్రెస్ పార్టీ బతకాలి, కాబట్టి ఆ పార్టీని మేము పనిచేస్తాం. ఇప్పుడు ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు చెప్తున్నారు, ఇక బీజేపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే గారు, సో మా ఎమ్మెల్యేల జోలికి వస్తే 48 గంటల్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేస్తామంటున్నారు. ఎట్లా చూడొచ్చు? గతంలో కూడా చాలామంది ఇట్లా కామెంట్ చేశారు. ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారికి మీ ద్వారా చెప్తున్నా, నీకు దమ్ము ధైర్యం ఉంటే, నిజమైనటువంటి నువ్వు చెప్పిన మాట వాస్తవము నిజమైతే, నీకు దమ్ము ధైర్యం ఉంటే 24 గంటలు ప్రభుత్వాన్ని కూల్చు. అసలు ఒక విషయం చెప్పాలంటే ఏలేటి మహేశ్వర్ రెడ్డి కావాలని కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావాలని అందరి నాయకుల దగ్గర తిరిగిండు. ఇది వాస్తవం కాదా? నువ్వు తిరిగి మేము అవకాశం కల్పించకపోతే ఈరోజు నువ్వు మాట్లాడుతూ ప్రభుత్వాన్ని కూల్చు అని చెప్పని, నువ్వు తిరగబట్టి నువ్వు కాంగ్రెస్ పార్టీ ఎక్కడొస్తావు అని చెప్పి భయం వేస్తే మీ పార్టీని ఎల్పీ లీడర్ చేసింది. ఇది వాస్తవం కాదా? ముందు దాని చెప్పు. ముందు ప్రభుత్వాన్ని పడగొట్టే దమ్ము ధైర్యం నీ దగ్గర లేదు, నీ దగ్గర ఆ సత్తా లేదు. చాతగాని మాటలు, చవటబారు మాటలు మాట్లాడి ప్రజల్ని కన్ఫ్యూజ్ చేస్తే ఓట్లేస్తారని కూడా నీ అంత మూర్ఖుడు, నీ అంత ఈ విధానం ఇంకొకటి లేదు. మూర్ఖం మాటలు మాట్లాడదు. ఇక్కడ ఏదైనా ప్రభుత్వంలో పడేసే దమ్ము నీ దగ్గర ఉందా? నీకుంది 8 మంది ఎమ్మెల్యేలు, నువ్వు ఎట్లా పడేస్తావు ప్రభుత్వాన్ని? కానీ ముఖ్యంగా ముఖ్యమంత్రి కుర్చీ మీద కాంగ్రెస్లో 10 మంది కన్నేసిరు. ఇక నిద్ర కూడా పోవడానికి భయపడుతున్నాడు రేవంత్ రెడ్డి అంటూ కామెంట్ చేస్తున్నారు. నిజంగా 10 మంది కన్నేసిరా కాంగ్రెస్ సీఎం సీట్ మీద? 10 మంది లేదు, వాళ్ళ బంధ లేదు, బ్రహ్మాండంగా పరిపాలన జరుగుతుంది. అసలు ఎప్పుడు ఇది గత 10 సంవత్సరాలుగా టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎప్పుడు జరగని విధంగా ఈరోజు బ్రహ్మాండంగా పరిపాలన జరుగుతుంది. అందరూ కూడా అన్నదమ్ముల లెక్క పరిపాలన చేస్తారు. వీళ్ళంతా మంత్రులంతా కూడా ఎవరి మధ్యన కూడా ద్వేష భావ సారూప్యత తప్ప ఎక్కడ కూడా వాళ్ళ భేదాభిప్రాయాలు లేవు. అందుకని వాళ్ళంతా కూడా అన్నదమ్ముల లెక్క పనిచేస్తున్నారు. ఒక నాయకుల లెక్క కాదు, అన్నదమ్ముల లెక్క పనిచేస్తున్నారు. మొత్తం కూడా బ్రహ్మాండమైనటువంటి పరిపాలన జరుగుతుంది. ఎవరి మధ్యన భేదాభిప్రాయాలు లేవు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారు, మల్లుబట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారు, మిగతా మంత్రివర్గం మొత్తం కూడా బ్రహ్మాండంగా కాంగ్రెస్ పార్టీ ఒక 5 సంవత్సరాలు కాదు, 10 సంవత్సరాలు కాదు, 20 సంవత్సరాలు అధికారం చేయడం కాదు. మేము అధికారంలోకి వచ్చాం కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్రంలో 20 సంవత్సరాలు మేము ఖచ్చితంగా అధికారంలో ఉంటాం. నీలాంటి పిల్లి చేపలకి ఉట్టి దిగే పరిస్థితి లేదు కాబట్టి నీలాంటి వాళ్ళు వస్తుంటారు పోతారు. అసలు నీ ఏ పార్టీ చెప్పు? నువ్వు ఎన్ని పార్టీలు మారినప్పుడు అసలు నీకు క్లారిటీ ఉందా? ఏలేటి మహేశ్వర్ రెడ్డికి ఒక క్లారిటీ ఉందా? అసలు నీ మూలలు ఎక్కడ ఉన్నాయి? నువ్వు ఎక్కడ పార్టీలు పోటీ చేసి నువ్వు మళ్ళీ పార్టీకి పోయి నువ్వు మళ్ళీ పార్టీ అసలు నీకే దిక్కుటకానం లేదు. అసలు నీకు మూలం లేదు, నీకు విధానం లేదు. నువ్వు కాంగ్రెస్ పార్టీ విమర్శించే నైతిక అర్హత కానీ అదేం లేదు. కాబట్టి ఇప్పటికైనా కానీ కారు కోతలు పిచ్చే మాటలు మాని నువ్వు నీ పార్టీ కానీ అభివృద్ధి చేయాలంటే అది దాని గురించి ఆలోచించమని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇక ఖమ్మం బరిలో లోకేష్ యాదవ్ బీసీ బిడ్డగా అవకాశం ఇస్తే గెలిచి చూపిస్తానంటున్నారు. పూర్తి స్థాయి నమ్మకం ఉన్నది, బీసీలకు న్యాయం చేస్తుంది పార్టీ అంటూ కూడా ఇక పార్టీ సిద్ధాంతాలకు ఇక విధి విధానాలకు కట్టుబడి ఉంటాం. అవకాశం వచ్చినా రాకున్నా మా యొక్క జీవితం ఇక లాస్ట్ శ్వాస వరకు కూడా కాంగ్రెస్ పార్టీ అంటూ చెప్తున్నటువంటి పరిస్థితి. సో చూద్దాం మరి ఏం జరగబోతుంది పార్లమెంట్ ఎన్నికల తర్వాత అనేది. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్.